వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన ఏపీ రజక కార్పొరేషన్ ను యథావిధిగానే ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంబీసీలో కలపవద్దని రాష్ట్ర రజక కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజమండ్రి నారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏపీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ కనీస గుర్తింపు లేకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని విధాలుగా నష్టపోతున్న రజకులకు కనీసం ఈ కార్పొరేషన్ అయినా ఉంచి తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దయించి చేయాలని చెప్పేసి మిక్కిలి వినయపూర్వకంగా మేము అందరినీ కోరుతున్నాను. సార్ మాట్లాడు, జగన్ మాట్లాడు, నువ్వేం మాట్లాడాలి మాట్లాడు. నా పేరు రాజాన్ రాముడు, విశాఖ నగర ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అనే దాన్ని ఒకటి ఉంది. దాన్ని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్గా మార్చడం జరిగింది. అయితే నేడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ ఏ కులాల్లో ఉన్నటువంటి జాతుల్ని ఎంబీసీ కార్పొరేషన్లో చేయాలనేది ఒక ప్రభుత్వం ఆలోచనగా మాకు తెలిసింది. అయితే మేము చెప్పేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు మా కులానికి ఈ రాష్ట్రంలో కనీసం ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, జడ్పీటీసీ కానీ, లేకపోతే ఎంపీపీ కానీ ఎవరు ఇంతవరకు ఈరోజు వరకు చేయలేదు. ఏ ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించలేదు. అటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు గతంలో నాయి బ్రాహ్మణులకి ఒక కార్పొరేషను ఇవ్వడం జరిగింది. అది 1989 27వ తారీఖు 1వ నెలలో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఈ కులానికి ఒక కార్పొరేషన్ ఉండాలని ఆ రోజు ఆ కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కార్పొరేషన్ ద్వారా నేటి వరకు చైర్మన్గా, డైరెక్టర్గా మా వాళ్ళు కొద్దిగా రాజకీయ అవకాశం నేటి వరకు పొందడం జరిగింది. మిగతా ఏ విధమైనటువంటి రాజకీయ పదవులు నేటి వరకు మా కులం తరపున అనుభవించినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈ ఉన్న ఒక కార్పొరేషన్ని ఎంబీసీ కార్పొరేషన్లో కలిపినట్లయితే ఆ వచ్చేటువంటి ఆ రాజకీయ పదవి కూడా మా కులానికి దక్కదని, అది ఆ ప్రయత్నాన్ని విరమించుకోమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకి, బీసీ మంత్రివర్యులు సబితా మేడం గారికి మా సంఘం తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎలాగైతే ఉందో అదే విధంగా ఈ కార్పొరేషన్ని కొనసాగించాలని, ఆ కార్పొరేషన్కి నిధులు మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పత్రిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో మాది ఎక్కువగా చౌరు వృత్తి మీద ఆధారపడి ఉన్నాం. అట్లాగే వాయిద్యం, సన్నామేళం, బ్యాండ్ వృత్తి మీద ఆధారపడి ఉన్నాం. ఈ చౌరు వృత్తి అనేది ఈరోజు మా నుంచి బడా పెట్టుబడిదారులు వశమైపోయింది. ఈరోజు యూనిసెక్స్ సెలూన్, స్పా అని ఇలా రకరకాలుగా ఈ రాష్ట్రంలో మా వృత్తి అయినటువంటి ఈ చౌరు వృత్తిని ఇతరులు అజాబ్ చేస్తూ మా కులాన్ని ఈరోజు ఆ కుట్లలో పనిచేసే వర్కర్లుగా ఈవేళ మా బతుకులు ఈ విధంగా ఉన్నాయి.